హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్లీ ఛానల్. ఈరోజు సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, ముస్లిం ఉమెన్స్ రైట్స్ డే 1 ఆగస్ట్. భారతదేశంలో ఆగస్టు 1వ తారీఖున ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా చట్టాన్ని అమల్లోకి తెచ్చిన సందర్భంగా ముస్లిం ఉమెన్స్ రైట్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. 2020లో మొట్టమొదటి ముస్లిమ్స్ రైట్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అయితే ట్రిపుల్ తలాక్ యొక్క సామాజిక దుష్ప్రవర్తనను క్రిమినల్ నేరంగా మార్చడానికి భారత ప్రభుత్వం ఆగస్టు 1, 2019న ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా చట్టం చేసింది. ఈ చట్టాన్ని అధికారికంగా ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019, ముస్లిం మహిళల యొక్క వివాహాలపై హక్కుల రక్షణ చట్టం 2019 అని పిలుస్తారు. ఇది ముస్లిం పురుషుల తక్షణ విడాకుల పద్ధతిని నిషేధిస్తుంది మరియు ఏదైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్షని విధించబడుతుంది. నెక్స్ట్ వన్, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2021, 1 ఆగస్ట్ టు 7 ఆగస్ట్. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో, అంటే ఆగస్ట్ 1 టు ఆగస్టు 7 గుర్తించబడింది. అయితే తల్లులు మరియు శిశువులకు తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను అవగాహన పెంచడానికి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ థీమ్ వచ్చేసి 2021 థీమ్ వచ్చేసి ప్రొటెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. ఈ యాన్యువల్ వీక్ని 1991 నుండి WBA అంటే వరల్డ్ ఎలియన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, UNICEF, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ 1991 నుండి WBA, WHO మరియు UNICEF ద్వారా నిర్వహించబడుతుంది. వరల్డ్ ఎలియన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ WABA హెడ్ క్వార్టర్స్ వచ్చేసి పెనాంగ్, మలేషియా. ఫౌండర్ అన్వర్ ఫాజల్. 1991 ఫిబ్రవరి 14th ఇది స్థాపించబడింది. నెక్స్ట్ వన్, వైస్ అడ్మైరల్ SN గవర్నమెంట్ టేక్స్ చార్జ్ యాజ్ వైస్ చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్. వైస్ అడ్మైరల్ SN గవర్నమెంట్ న్యూఢిల్లీలో జరిగిన అధికారిక కార్యక్రమంలో నేవల్ స్టాఫ్ వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. వైస్ అడ్మైరల్ G. అశోక్ కుమార్ 39 సంవత్సరాల సుదీర్ఘ సేవల తర్వాత జూలై 31, 2021న పదవీ విరమణ పొందారు. ఫ్లాగ్ ఆఫీసర్ SN గవర్నమెంట్ జనవరి 1, 1984లో ఇండియన్ నేవీలో నియమించబడ్డారు. అతనికి జనవరి 26, 2017లో అతి విశిష్ట సేవా మెడల్ మరియు 2007లో నౌసేన మెడల్ని భారత రాష్ట్రపతి చేత లభించింది. 2000లో నేవల్ స్టాఫ్ చీఫ్ ప్రశంసలు కూడా లభించడం జరిగింది. నెక్స్ట్ వన్, సైరస్ పూనవల్ల విన్స్ లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డ్. పూణేకు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా SII చైర్మన్ డాక్టర్ సైరస్ పూనవల్ల ప్రెస్టీజియస్ అవార్డైన లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డ్ ఫర్ 2021కు ఎంపికయ్యారు. COVID-19 మహమ్మారి సమయంలో ఆయన చేసిన కృషికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అతను ఆగస్టు 13న ఈ అవార్డుని అందుకోబోతున్నారు. ఈ అవార్డు ₹1,00,000 క్యాష్తో పాటు మొమెంటో కూడా కలిగి ఉంటుంది. లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డుని 1983లో అంటే లోకమాన్య తిలక్ వర్ధంతి ఆగస్టు 1న లోకమాన్య తిలక్ ట్రస్ట్ ద్వారా ఏటా ఇవ్వబడుతుంది. అయితే ఈ సంవత్సరం
కరోనా వైరస్ పరిస్థితి కారణంగా తేదీ మార్చబడింది. నెక్స్ట్ వన్, ఇండియా టేక్స్ ఓవర్ యుఎన్ఎస్సి ప్రెసిడెన్సీ ఫర్ ఆగస్ట్ 2021. ఆగస్ట్ 2021 యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ఎస్సి అధ్యక్షత బాధ్యతలు స్వీకరించడానికి ఫ్రాన్స్ నుండి ఇండియా బాధ్యతలు స్వీకరించింది. యుఎన్ఎస్సిలో 2021 to 22 టెన్యూర్లో భారతదేశానికి ఇది మొదటి అధ్యక్షత పదవి. యుఎన్ఎస్సి సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. యుఎన్ అగ్రశ్రేణి సంస్థ అధ్యక్షుడిగా భారతదేశం సంబంధించిన ఎజెండాకు నిర్ణయిస్తుంది. ముఖ్యమైన సమావేశాలు మరియు ఇతర సంబంధిత సమస్యలను సమన్వయం చేస్తుంది. భారతదేశం తన ప్రెసిడెన్సీ సమయంలో 3 ప్రధాన బాధ్యతలపై దృష్టి పెడుతుంది. వీటిలో మ్యారిటైమ్ సెక్యూరిటీ, పీస్ కీపింగ్, కౌంటర్ టెర్రరిజం, సముద్ర భద్రత, శాంతి భద్రతలు మరియు తీవ్రవాద వ్యతిరేకతలు ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్. 24 అక్టోబర్ 1945లో స్థాపించబడింది. నెక్స్ట్ వన్, పివి సింధు విన్స్ బ్రాంజ్ ఇన్ ఉమెన్స్ బ్యాడ్మింటన్ అట్ టోక్యో ఒలింపిక్స్. ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు ఆగస్టు 1, 2021లో టోక్యో ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ ఈవెంట్లో చైనాకు చెందిన హీ బింగ్జియావోని ఓడించి బ్రాంజ్ మెడల్ని సాధించింది. కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఈ విజయంలో సింధు చరిత్రలో మొదటి మహిళ మరియు 2వ భారత అథ్లెట్గా రికార్డును సృష్టించింది. వ్యక్తిగత ఈవెంట్లో 2 ఒలింపిక్ పథకాలను గెలుచుకుంది. పివి సింధు 2016లో రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ని సాధించింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో ఇది భారతదేశానికి 2వ పథకం. నెక్స్ట్ వన్, దీపక్ దాస్ టేక్స్ చార్జ్ యాజ్ న్యూ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. దీపక్ దాస్ ఆగస్ట్ 1, 2021లో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ సిజిఏగా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటిలో చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్గా పనిచేశారు. 1986 బ్యాచ్ ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్ ఐసిఏఎస్ ఆఫీసర్గా దీపక్ దాస్ సిజిఏ పదవిలో ఉన్న 25వ అధికారి. సిజిఏ గురించి చూద్దాం. సిజిఏ అనేది ప్రభుత్వ అకౌంట్ కీపర్ మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 150 నుండి దాని ఆదేశాన్ని పొందింది. ఇది నెలవారీ ఖాతాలను ఏకీకృతం చేయడమే కాకుండా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కేంద్రం యొక్క నగదు బ్యాలెన్స్ను సరిచేస్తుంది. రెవెన్యూ రియలైజేషన్స్ మరియు ఎక్స్పెండిచర్స్తో పాటు కేంద్ర ప్రభుత్వం యాన్యువల్ అకౌంట్స్ను సిద్ధం చేస్తుంది. నెక్స్ట్ వన్, ఈస్టెబన్ ఓకాన్ విన్స్ హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021. హంగేరీలోని మోగి రోడ్లోని హంగారోరింగ్లో జరిగిన హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021లో ఫ్రాన్స్కి చెందిన ఈస్టెబన్ ఓకాన్ విజయాన్ని సాధించాడు. అయితే జర్మనీకి చెందిన సెబాస్టియన్ వీటిల్ సెకండ్ ప్లేస్లో మరియు బ్రిటన్కి చెందిన లూయిస్ హ్యామిల్టన్ థర్డ్ ప్లేస్లో నిలిచారు. ఈ విజయంతో అతను మ్యాక్స్ వెర్స్టెపెన్ నుండి ఫార్ములా 1 ఛాంపియన్షిప్ ఆధిక్యాన్ని పొందాడు. హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021 ఫార్ములా 1 వరల్డ్ ఛాంపియన్షిప్లో ఇది 11వ రౌండ్. నెక్స్ట్ వన్, శ్రీలంక బౌలింగ్ ఆల్రౌండర్ ఇసురు ఉడానా రిటైర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇసురు ఉడానా రిటైర్మెంట్ ప్రకటించాడు. 12 సంవత్సరాల పాటు ఉడానా చాలా నిరాడంబరమైన ఇంటర్నేషనల్ కెరీర్ని కలిగి ఉన్నాడు. ఇందులో భాగంగా 35 T20 ఇంటర్నేషనల్స్ మరియు 21 ఓడీస్ మాత్రమే ఆడారు. నెక్స్ట్ వన్, మీనా కాశీలేకి లీడ్స్ ఇండియన్ డెలిగేషన్ అట్ G20 కల్చర్ మినిస్టర్స్ మీటింగ్. భారత ప్రభుత్వం తరపున G20 సాంస్కృతిక మంత్రుల సమావేశంలో
భారత సాంస్కృతిక శాఖ మంత్రి మీనా కాశీ లేఖి పాల్గొన్నారు. 2021 జూలై 29 మరియు 30 జూలై 2021 ఇటలీలో 2 రోజుల సమావేశాన్ని నిర్వహించింది. 2021లో కొనసాగుతున్న G20 ప్రెసిడెన్సీ సమయంలో చర్చల ముగింపులో G20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని ఆమోదించారు. ఈ మీటింగ్లో డిస్కస్ చేసిన మెయిన్ టాపిక్స్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ కల్చర్ హెరిటేజ్, సాంస్కృతిక వారసత్వ రక్షణ, అడ్రసింగ్ ద క్లైమేట్ క్రైసిస్ త్రూ కల్చర్, సంస్కృతి ద్వారా వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడం, బిల్డింగ్ కెపాసిటీ త్రూ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్, శిక్షణ మరియు విద్య ద్వారా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, డిజిటల్ ట్రాన్సిషన్ అండ్ న్యూ టెక్నాలజీస్ ఫర్ కల్చర్, సంస్కృతి కోసం డిజిటల్ పరివర్తన మరియు కొత్త సాంకేతికలు, ఇంకా కల్చర్ అండ్ క్రియేటివ్ సెక్టర్స్ యాజ్ డ్రైవ్స్ ఫర్ గ్రోత్, సంస్కృతి మరియు సృజనాత్మక రంగాల గురించి అభివృద్ధి గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, పిఎం మోడీ టు లాంచ్ ఈ-రూపీ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వోచర్ ఆధారిత డిజిటల్ చెల్లింపు పరిష్కారమైన ఈ-రూపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ప్రభుత్వం మరియు లబ్ధిదారుల మధ్య టచ్ పాయింట్లను పరిమితం చేయడానికి, టార్గెట్స్ మరియు లీక్ ప్రూఫ్ పద్ధతిలో ప్రయోజనాలు దాని ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరేలా చూసుకోవడానికి సంవత్సరాలుగా ప్రారంభించిన కార్యక్రమాలలో ఈ-రూపీ కార్యక్రమం ఒకటి.